హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. పర్సనల్గా కూడా కమెంట్ చేస్తా ఇన్స్టాలో చాలా బాగా నవ్వుకున్నామండి అని అర్ధరాత్రి వీడియోకి ఏదైతే చెప్తున్నారో ఐఎమ్ సో మచ్ హ్యాపీ. నైట్ మేలుకున్నా కానీ అదంతా ఎగిరిపోయిందనమాట కష్టమంతా. ఎస్, అయితే ఈ వీడియోలో ఓటింగ్ అనాలిసిస్ ఉంటుంది. ఎలిమినేషన్ అందరికీ తెలిసింది. ఎలిమినేషన్ మించిన ట్విస్ట్ ఏంటో చెప్దాం ఈ వీడియోలో. ఎలిమినేషన్ అనాలిసిస్ అనుకోండి, ఓటింగ్ అనాలిసిస్ అనుకోండి. లాస్ట్ డే ఆదిత్య వెళ్ళిపోయాక ఓటింగ్ ఎలా టర్న్ అవుతుంది, ఎవరెవరికి స్ప్లిట్ అవుతుంది అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. దానితో పాటు ఇంట్లో ఏం జరగబోతుంది నెక్స్ట్, ఈరోజు ఇంట్లో ఎవరెవరికి ఫుడ్ వస్తుంది, ఆ ఫుడ్ కూడా చాలా ట్విస్ట్లు ఉన్నాయన్నమాట. ఇప్పుడు యష్మికి వచ్చేసరికి టేబుల్ మీద నిఖిల్ మణికంఠ ఫుడ్ పెట్టి ఒకటే తీసుకోవాలి అంటాడు. సో అట్లానే మణికంఠ వెళ్ళినప్పుడు ఎవరిది వస్తుంది, నిఖిల్ వెళ్ళినప్పుడు ఎవరు వస్తుంది, ఇవన్నీ ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. సో ఎస్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. మిస్ అవ్వకుండా రాత్రి వీడియో అయితే చూడండి. అర్ధరాత్రి ముచ్చట వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుద్ది, ఓకేనా? ఈవెన్ మణికంఠ ఫ్యాన్స్ కూడా లేదండి, మేము కూడా ఒప్పుకుంటామండి, బట్ నవ్వుతా చెప్పారండి ఈ వీడియో అన్నట్టు అన్నారనమాట. ఎవరైతే కమెంట్ చేశారో థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఈ వీడియోలోకి వెళ్ళిపోవాలి. సో ఎలిమినేషన్ ఏమో కానీ నెక్స్ట్ ఈ వీకెండ్ ఒక్కటి మాత్రం నా మైండ్లోకి వస్తుంది, నేను విజువలైజ్ చేసుకుంటున్నా. అది కానీ జరిగితే మాస్టారు మామూలు కామెడీ ఉండదు, అసలు మామూలు కామెడీ. పొరపాటున నాగ్ సార్ కానీ మణికంఠని ఫస్ట్ సేవుడు కంటెస్టెంట్గా అంటే అసలు హౌస్లో ముఖ చిత్రాలు హైలైట్. సరే, నేను దాన్ని కూడా కామెడీ అన్ను. ఆల్రెడీ అది కొంతమందికి ఉంది, సింపతి మీద కొట్టుకొస్తున్నాను. కామెడీ ఏంటంటే సీత మణికంఠ పక్కన ఉండాలి, మణికంఠ గారు ఫస్ట్ సేవుడు కంటెస్టెంట్ అనాలి. మణికంఠ వెంటనే సీత దగ్గరికి వెళ్ళి, రే సీత ఏమవుతుందిరా, రే నేను బ్లాంక్ అవుట్ అవుతున్నారని కన్ఫ్యూజన్లో ఉన్నారా, అసలు ఒక్క సెకండ్ నాకు ఏం అర్థం కావట్లేదురా, అరే ఇదంతా నిజమేనారా అని అంటే సీత సిచ్యువేషన్ ఏంటో ఊహించుకోండి. అది బిగ్ బాస్ షో కాకుండా బయట అయితే ఏందిరా నువ్వు నీ సింపతి అని చెప్పి ఓ కర్రో లేకపోతే ఏదో ఒకటి పరిగెత్తింది, కర్ర ఒకటి తీసుకొని మణికంఠని వెంటాడి అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అది అది కానీ జరిగితే నేను చూడండి, ఇతను వామ్మో, ఇతని గురించి చెప్తుంటే నవ్వు వస్తుంది. ఐఎమ్ సో సారీ, కంట్రోల్ చేసుకుంటాను. సో ఆదిత్య గారి విషయంలో పంపడానికి రీజన్ చెప్పాడా, అరే నేను ఏం చెప్పాను, నేను మర్చిపోయాను రా, ఆదిత్య గారికి బ్లాంక్ అవుట్ అయిపోయారా, నాకేం గుర్తులేదురా అంటున్నాడు. ఇతనికి గుర్తు లేకపోవటం ఏంటి, ఇతను చాలా మెమరీ పవర్ ఎక్కువ, ఇతను మామూలు వ్యక్తి కాదు. తర్వాత చూడండి, బిగ్ బాస్ కూడా ఇతనిలో ఉన్న దశావతారాలని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నాడు. సో నిన్న మణికంఠ మస్తీగా మారిందా, నిన్న ఆయనలో ఉన్న డ్యాన్స్ మణికంఠ గురించి పాజిటివ్ పాయింట్ చెప్పమని యష్మిన్ అన్నాడా, ఈరోజు మణికంఠ జ్యోతిష్యుడిగా ఇంట్లో అందరి జాతకాలు చెప్పమంటున్నాడు. నిన్ననే నబీల్ పాపము చాలా బాగా అది ఇదని చెప్పాడు. నబీల్ కూడా ప్రేమతో కాదులే మణికంఠకి చెప్పింది, ఆయన స్ట్రాటజీస్ వేరున్నాయి. ఆయన ఇతనికి ఓటింగ్ బాగుంది కదా అని చెప్పి ఇతనికి వేసాడు సోపు. బట్ అక్కడ ఉన్నది మణికంఠ, వేరే వాళ్ళు కాదు. ఏ క్షణంలోనైనా విస్ఫోటనం జరగవచ్చు, ఆటం బాంబులాగా. సో అంత చెప్పాడా, రేపు జాతకాలు చెప్పే ప్రోమోలో చూడండి. చీపో అనుకుంటున్నావని ఆయన, నువ్వు అది చీప్ కాకుండా చూసుకొని ఆయన నబీల్ అంటాడు, అరే రాత్రి ఇచ్చిన మోటివేషన్ అంతా ఎటుపోయిందిరా, నా మీదే పంచులేస్తున్నావు కదరా, జాతకం పేరు మీద నన్ను బాగా గురి చేసావు కదరా అనుకునే ఛాన్స్ కూడా ఉంది. అట్లానే విష్ణుప్రియ పృథ్వీ లవ్ గురించి, ఎస్పీ దాని గురించి, వీళ్ళ గురించి మొత్తం ఈరోజు కూడా మణికంఠ మస్తీనే. ఇంకేమైనా సీజన్ 8లో ఒక్క ముక్కలో చెప్పాలంటే మిగిలిన అందరూ కంటెస్టెంట్లు అయితే మణికంఠకి ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చి హౌస్లోకి పంపి నువ్వు విన్ అవుతావో లేదో చెక్ చేసుకో అని అనిపిస్తుంది నాకు. ఆ సీక్రెట్ టాస్కే ఈ మనీ ప్రవర్తన, ఈ కథలు, ఈ కమామిషులు, మనకు వచ్చిన బాధలు, మనకు వచ్చిన టార్చరు. బ్లాంక్ అవుట్ అవుతున్నారా, కన్ఫ్యూజ్ అయిపోతున్నారా, మాట రావటం లేదురా, అసలు ఏం జరుగుతుందిరా అంటున్నాడు. చేసిందంతా చేశాక ఓరిని దుంపదగా అనిపిస్తుంది అనమాట. ఎస్, ఓటింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. రైట్, 1 second guys. ఎస్, నిన్న ఆదిత్య గారు ఎలిమినేట్ అయిపోయి ఇంకా 5గురి మధ్య ఓటింగ్ ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, ఆదిత్య గారిని తీసేసింది మణికంఠ, అయినా కానీ ఆదిత్య ఓటు షిఫ్ట్ అవుతుంది మాత్రం మళ్ళీ మణికంఠకి నబీలకు కూడా కొంచెం షిఫ్ట్ అవుతుంది. విష్ణుప్రియది అసలు అట్నే ఉంది, నిఖిల్ అట్నే ఉంది.
అఫ్కోర్స్ నిఖిల్ ఓటింగ్లో తోపే. ఎందుకంటే ఇంత అంటే ఆయన ప్రూవ్ చేసుకోవడానికి ఈ వీక్ ఆయన టాస్క్‌లో ఆడి పెద్దగా ఆడి వావ్ అనిపించింది లేదు. అయినా గాని నిఖిల్ టాప్‌లో ఉన్నా అంటే నిఖిల్‌కి పాజిటివ్ ఎపిసోడ్స్ పడితే వేరే లెవెల్‌కి వెళ్ళిపోతాడు. నబీల్ ఫ్యూచర్‌లో దొరికిపోతాడు. నాకనిపిస్తుంది. నాకు కొడుతుంది. నబీల్ ఓటింగ్ ఇప్పుడు ఎలా ఉన్నా ఫ్యూచర్‌లో ఒక 3 రోజుల నుంచి గేమ్ చూస్తుంటే అటు ఇటు చెప్పడం, ఇటు అటు చెప్పడం అదొక కైండ్ ఆఫ్ గేమ్ ఆడుతున్నాడు. అది ఆ గేమ్ అనేది జనాలకి అంత నచ్చకపోయే అవకాశం కూడా ఉంది. సో, అది. ఇక్కడ చూడండి నాకు ఇంకో మాట చెప్పాలనిపిస్తుంది. కంటెస్టెంట్స్ హిపోక్రసీ ఏ లెవెల్‌లో ఉందంటే మీరు గమనించండి. మణికంఠ నామినేట్ చేసింది నైనికాని నామినేషన్స్‌లో. బట్ నిన్న హీ వాంట్ ఆదిత్య టు ఎలిమినేట్. ముందుకు పెట్టింది ఆదిత్యని. నెక్స్ట్ సీత నామినేట్ చేసింది విష్ణుని. బట్ షీ వాంట్స్ ఆదిత్య టు ఎలిమినేట్. నిన్న ఆదిత్యని ముందుకు దోసింది ఎలిమినేట్ అవ్వాలి. నిఖిల్ నామినేట్ చేసింది విష్ణుని. బట్ హీ వాంట్స్ టు ఎలిమినేట్ ఆదిత్య. ఇలా నామినేషన్స్ అంటే ఏంటి? బయటికి పంపే ఒక ప్రక్రియ. ప్రతిసారి నామినేషన్ ఈ రకంగానే డిఫైన్ చేస్తారు అందరూ. సో, మీకు ఎవరైతే నచ్చలేదో ఆ వీక్ ఎవరు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళని బయటికి పంపే ప్రక్రియ నామినేషన్ అని సీరియస్ నోట్ అని వెరీ సీరియస్ నోట్ జోక్స్ అపార్ట్. అలాంటప్పుడు నామినేషన్స్‌లో వీళ్ళందరి ఆప్షన్స్ వేరుగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఎలిమినేట్ అవ్వాలనుకుంటుంది మాత్రం ఆదిత్య అని. దట్ ఈజ్ కాల్డ్ హిపోక్రసీ వేరే లెవెల్‌లో ఉంది. సో, అదనమాట. అట్లా ఉంటుంది కంటెస్టెంట్స్‌తో అంతే అనుకోవటమే. రైట్. నబీల్ 30% ఓటింగ్‌తో దూసుకెళ్తున్నాడు. హీస్ ఆన్ ద టాప్. సో, మామూలుగానే నిఖిల్‌కి, నబీల్‌కి టగ్ ఆఫ్ వార్ లాగా 28 అట్లా నడుస్తున్నది. అంటే నేను రెగ్యులర్ వీడియో చేయటం లేదు కానీ ఫాలో అవుతుంటా. ఓటింగ్ వెబ్‌సైట్స్‌లో డిఫరెంట్ యూట్యూబ్ పోల్స్. కాకపోతే ఓటింగ్ వీడియోస్ ఒక్కటి చేస్తే చాలనుకుంటాను నేను. ఒక్కరోజు అది కూడా చేయలేకపోతున్నాను. ఎందుకంటే నా మోర్ ఫోకస్ ఏంటంటే గేము, అనాలిసిస్ వీటి మీద చేయాలనిపిస్తుంది వీడియోస్. బట్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది కాబట్టి ఈరోజు చేస్తున్నాను. కుదిరినప్పుడు చేస్తా ఓటింగ్ వీడియోస్ కూడా. కాకపోతే మీరు కొంచెం సహకరిస్తే నాకు కొంచెం ముందుకు తీసుకెళ్తుంటే ఓటింగ్ వీడియోస్ చేయబుద్ధి అయ్యిద్ది. మోర్ ఓవర్ నేను చేసే ఓటింగ్ వీడియోస్‌లో ఎప్పుడైతే మిగిలిన ఏవైతే కవర్ కావో మిగిలిన వీడియోస్‌లో ఆ పాయింట్స్ ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తా. అంటే ఒక స్పేస్ దొరికిద్ది కదా ఓటింగ్ వీడియోస్‌లో. ఓటింగ్ పర్సెంటేజ్ చెప్పడం ఏముంది? 30, 20, 20, 20, 1, 15, 10 అయిపోద్ది 1 మినిట్‌లో. దాన్ని నాకు చెప్పడానికి ఏముంది? బట్ ఈ ఓటింగ్ వీడియోని నా అనాలిసిస్ చెప్పడానికి కూడా యూజ్ చేసుకుంటా ఫ్యూచర్‌లో. కాబట్టి నా ఓటింగ్ వీడియోస్‌ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా? చూస్తానండి. రైట్. నబీల్ 30%. ఇక్కడ ఆదిత్య ఓటింగ్ నబీల్‌కి ఒక 2, 3% యాడ్ అయింది. మణికంఠకు కూడా యాడ్ అయింది ఇంట్రెస్టింగ్‌లీ. ఆయన మ్యాన్ గ్రూప్‌కి అధినేతగా ఉండాలనుకున్నాడు. చెప్పా మ్యాన్ గ్రూప్ అంటే మణికంఠ, ఆదిత్య, నబీల్. సో, ఆయన ఓటింగ్ వాళ్ళిద్దరికే ట్రాన్స్‌ఫర్ అవుతున్నట్టుంది. కొంచెమో గొప్పో అదే ఆయనకున్న తక్కువ ఓటింగ్. సో, నబీల్ 30% టాప్‌లో ఉంటే నిఖిల్ 27%తో సెకండ్. దట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ జోక్. నిఖిల్ చూడండి ఆయనకి చెప్పా కదా! ఆయనకి పొలోమని మంచి సాలిడ్ ఎపిసోడ్‌లు ఏం పడలా. ఇంకా ఏందిరా నాయన ఆయన ఇటు అటు ఆడుతున్నాడు. ఒక రకంగా పృథ్వీ గేమ్‌ని పాడు చేసింది ఆయనే. నిన్న కొత్త డౌట్‌లన్నీ వస్తాయి అసల. అంతకు ముందేమో విష్ణుప్రియతో వాడికి ఇంకా చీప్ అయ్యే ఇది రాలేదు అన్నట్టు అంటాడు. ఇక్కడికొచ్చాక అయామ్‌కి మధ్య స్పేస్ లేకుండా చెప్తాడు. అది వాంటెడ్‌లీ చెప్పాడా లేకపోతే చెప్పాడంటే పోనీ అయామ్‌కి స్పేస్ లేకుండా చెప్పాడు. అప్పటికి పృథ్వీ అడుగుతాడు. అరే! ఐకి, యామ్‌కి మధ్య స్పేస్ ఉంటది కదా! అంటే లేదురా అంటాడు. అట్‌లీస్ట్ ఓడిపోయాక ఆ రిగ్రెట్ కూడా కనపడలా. ఒరేయ్ పృథ్వీ నా వల్ల నువ్వు పోయావురా అని అంటంలా. ఆయన నవ్వుకుంటానే ఉన్నాడు. బాగుండేమన్నా దెబ్బేయటమైన కాన్సెప్టా అర్థం కావట్లా. ఒక్కోసారి చూస్తుంటే ఇతను అబ్బే! అతను ఆ టైప్ కాదులే ఏదో జరిగిపోతుంది అనిపిస్తుంది. ఒక్కోసారి చూస్తే అమ్మో! ఇతను సామాన్యుడు కాదు అనిపిస్తుంది. సో, ఇంకొన్ని రోజులు ఏమైనా వెయిట్ చేద్దామా నిఖిల్ గేమ్ కోసం? చూద్దాం ఏం జరుగుతుందో. రైట్. సో, నిఖిల్ 27%తో సెకండ్. మణికంఠ 23%తో ఆన్ ద టాప్ థర్డ్ అయినా వీళ్ళకి ఆల్మోస్ట్ 4, 6% తేడా నబీల్‌కి, నిఖిల్‌కి. చిన్న విషయం కాదు ఇది. మామూలుగా జస్ట్ లైక్ దట్ అలా కొట్టి పారేసే విషయం అయితే కాదు మణికంఠ ఓటింగ్. సో, మణికంఠ 15, 16, 17, 18 నుంచి 23కి వెళ్ళాడంటే ఆయన అసలు ఏం ఓన్ చేసుకుంటున్నారు స్వామి జనాలు. అంతే ఇంకా శతకోటి వందనాలు చెప్పడం తప్పితే ఇంకేం చేయలేను దొరా. ఆయన గేమ్‌కి అంత ఇది లేదనేది నా ఇండివిడ్యువల్ ఒపీనియన్. అంటే ఆయన కైండ్ ఆఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఏమోలే అంటే వీ హావ్ టు రెస్పెక్ట్ అదర్ ఒపీనియన్స్ యాజ్ వెల్. ఆయనలో కొన్ని నచ్చుంటాయి. ఇప్పుడు ఎవరు ఎలా నచ్చినా అల్టిమేట్‌గా ఆయనకి ఓటింగ్ పడుతుంది కాబట్టి ఓటింగ్ పడుతుందనే చెప్పాలి. అది నా ఉద్దేశం. గేమ్‌లో తప్పులుంటే రివ్యూలో మాట్లాడుకుందాం. మణికంఠ ఆన్ ద టాప్ దుమ్ము దులుపుతున్నట్టే ఈ ఓటింగ్‌తో. విష్ణుప్రియ 12%, నైనిక 8%. విష్ణుప్రియ ఎక్కడి నుంచి ఎక్కడికి పడింది. సో, నాకు తెలిసి విష్ణుప్రియని బాటమ్ 3లో పెట్టడానికి కూడా అదే రీజను.
అంటే విష్ణుప్రియ విషయంలో ఎక్కువ బిగ్ బాస్ ఫీల్ అవ్వటానికి విష్ణుప్రియలో ఒక కంటెంట్ ఎక్స్పెక్ట్ చేశాడు. అన్ని గేమ్స్ ఆడటం గానీ, ఫన్ యాంగిల్ గానీ అది ఏం దొరకటంలా విష్ణుప్రియ నుంచి. ఏదో లవ్ యాంగిల్ ఒకటి అట్లా అట్లా చూపిస్తుంది. ఇంకొకటి పక్కన పెడితే బిగ్ బాస్‌కున్న ఉన్న ఛాలెంజ్ ఏందంటే బయట ఉన్న టాక్ ప్రకారం అందరికంటే ఎక్కువ అమౌంట్ ఇచ్చి తెచ్చిన అమ్మాయి ఈ అమ్మాయేనంట. ఆల్మోస్ట్ వీక్లీ. అంత అమౌంట్ ఇచ్చి అసలు చిన్నా చితకా అమౌంట్ ఇచ్చిన మణికంఠ మొత్తాన్ని వాడేస్తున్నాడు. మామూలుగా వాడుకోలేదు మణికంఠ విషయంలో. ఈమెకి వారానికి అన్ని లక్షలు ఇచ్చి ఇవ్వకపోతే కొంచెం హర్ట్ అవుతాడు కదా బిగ్ బాస్ గూడా. సో, అందుకని నీకు అవకాశం ఇస్తున్నానమ్మా, నువ్వు గ్రౌండ్‌ని వాడుకుంటే వాడుకో, లేకపోతే బయటకొచ్చేసేయి. ఒకటి మేమిచ్చే డబ్బుకి న్యాయమన్నా జరగాల. లేకపోతే నువ్వు ఎలిమినేట్ అయితే ఆ డబ్బులన్నా మాకు మిగలాల. 2 జరిగినప్పుడు ఏమిరా బాలరాజు అని మాకెందుకమ్మా అన్నట్టుంది వాళ్ళ పరిస్థితి. నైనిక 8%. ఇంక నైనిక విషయంలో నో డౌట్స్. నైనిక ఎలిమినేట్ అయిద్దనుకుంటే అది అది ప్రపంచంలో అది ఒక వింత అయ్యిద్ది. మనకు 7 వింతలు ఉన్నాయి కదా! 8దో వింత అయ్యిద్ది. సో, ఆ థాట్ ప్రాసెసే తీసేయండి. అందుకే ఎలిమినేషన్ కంటే కూడా ఇవి ముఖ్యం అని అన్నట్టు చెప్తుంది. ఆ తర్వాత ఇది చెప్పాంగా ప్రోమో గురించి కూడా లైట్‌గా చెప్పాంగా. కర్చీఫ్ చీపో అంటున్నావు నాయన, కర్చీఫ్ కాకుండా చూసుకో అంటున్నాను నబీల్‌ని. నాకు తేడా కొడుతుంది. నిన్నటి నుంచి అసలు నబీల్ చాలా ఉపోద్ఘాతం ఇస్తున్నాడు ఈ మణికంఠకి. నెక్స్ట్ మణికంఠ చేతిలో దెబ్బడిపోయేది నేనేనేమో. ఆ! సీత కూడా చెప్తది నబీల్‌కి. నెక్స్ట్ నువ్వేరా నాయనా, ఫస్ట్ విష్ణుదయిపోయింది. స్లోగా సపోర్ట్ చేసినట్టు ఉంటాడు. తర్వాత వైలెంట్ అయిపోతాడు. యష్మికి అయిపోయింది. నువ్వేంద్రా చీప్ అయిపోయాక చీప్‌గా ఉంటున్నావు అని కూడా కామెంట్ ఏస్తది సీత. సీత మణికంఠ గేమ్‌ని డీకోడ్ చేసేసిందబ్బా. అంటే డీకోడ్ చేసేసింది. కాకపోతే ఆమెకు మనశ్శాంతి ఉండటంలా. అసలు ఏందిరా ఇతను ఎళ్ళిపోతాడనుకుంటే ఇతనేందిరా టాప్ 3లోకి తెచ్చిపెట్టారు. నా పరిస్థితి ఏంది? విష్ణు పరిస్థితి ఏంది? అన్న ఒక ట్రోమాలోకి వెళ్ళిపోయిందామె. రాత్రి చూడాలి ఆమె సీరియస్ నోట్. నేను జోక్‌గా చెప్పా గానీ, ఆమె ఎంతసేపు బెడ్ మీద ఇలానే ఆలోచిస్తుంది. కెమెరా తిప్పడు. ఆ తర్వాత అలా నైనిక ఈళ్ళేమన్నా మాట్లాడుకుంటారేమో అని చూస్తున్నా నేను. ఒక 5, 10 నిమిషాలు అయిపోయాక ఏంట్రా? ఏం జరుగుతుందిరా? అనుకుంటున్నారు. ఈయన మామూలు ఇంపాక్ట్ క్రియేట్ చేయటం లేదయ్యా వాళ్ళ బ్రెయిన్స్‌లో మాత్రం. పిచ్చి లేపుతున్నాడు. సెకండ్‌కి వేరియేషన్స్. మినిట్‌కి వేరియేషన్స్. వాడు ఎళ్ళిపోతార్రా అంటాడు. వాడు ఎలా ఎళ్ళిపోతార్రా? నాకు తెలుసురా ఎలిమినేట్ అయ్యేది. ఏం జరుగుతుందిరా? అంత బాగా ఎలా తీసుకున్నారా డెసిషన్? ఆదిత్య ఎళ్ళిపోతాడని నాకు తెలుసు. ఆదిత్యాన్ని ఎలా ఎళ్ళిపోయారురా అర్థం కావట్లేదురా. ఇట్లా ఇట్లా ఉంది. మళ్ళా ఈ వీకెండ్ వెళ్ళిపోతున్నానురా, ఈ వీకెండ్ వెళ్ళిపోవచ్చురా అని అంటున్నాడు ఆయన గురించి ఆయన. మామూలుగా లేదయ్యా ఇతను మాత్రం. ఆ తర్వాత నెక్స్ట్ ఈరోజు జరగబోయేది కూడా మాట్లాడుకుందాం. ఫ్యామిలీ నుంచి ఫుడ్ వస్తుంది. ఫ్యామిలీ నుంచి ఫుడ్ వచ్చినప్పుడు కన్ఫెషన్ రూమ్‌కి పిలుస్తాడు బిగ్ బాస్. పిలిచి యష్మి టేబుల్ మీద నిఖిల్, మణికంఠ ఫుడ్ పెడతాడు. అప్పుడు చెప్తాడు క్లియర్‌గా ఒకరి ఫుడ్డే తీసుకోవాలి. యష్మి ప్రాణ సంకటంలో పడిద్ది. అరే! అసలే మణికంఠకి సింపతి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నిఖిల్‌కి తీసుకుంటే గ్రూప్ అనుకుంటారేమో. మణికంఠకి తీసుకోకపోతే వాడు మళ్ళా ఏం కంటెంట్ క్రియేట్ చేస్తాడు. అయిపోయింది. నన్నెవరు పట్టించుకోవటం లేదు. అసలు నా జీవితమే అసలు ఎలా తయారైందంటే నేను అంటున్నాడు ఒక మాట. నన్ను ఫిజికల్ టాస్క్‌లో ఇన్వాల్వ్ చేయటం లేదు. నన్ను మాట్లాడనివ్వటం లేదండి. మాట్లాడుతుంది మొత్తం నువ్వే కదరా స్వామి. అసలు అక్కడ ఉన్నోళ్ళలో మొత్తం మాటలు నీయే. ఏ ప్రోమో బట్టినా నీదే, ఏ ఇది బట్టినా నీదే, మార్నింగ్ మస్తీ నీదే, నామినేషన్స్ నీయే, వేరే వాళ్ళ కంటెంట్‌లో తలదూర్చి నువ్వే కంటెంటు. అసలు హౌస్ మొత్తం మాట్లాడుకుంటుంది నీ గురించే. ఇంకా నిన్ను మాట్లాడనీయలేకపోవటం అంటే ఏమిరా బాలరాజు అనిపిస్తుంది. ఆ తర్వాత పృథ్వీ వచ్చి పృథ్వీకి విష్ణు, నైనిక ఫుడ్ పెడతారు. సో, ఎవరు తీసుకున్నారనేది ఇంట్రెస్టింగ్ అనమాట. నైనికాకి సాంబార్ ఇడ్లీ అలా ఏదో తెప్పిస్తారంట. మణికంఠకి వచ్చేసరికి పృథ్వీ, యష్మి ఫుడ్ పెడతారు. ఈయనేమన్నా ఏం గేమ్ ఆడతాడు. యష్మి ఒకవేళ తేకుండా తెచ్చిందనుకో, మనకు తెలియదు ఇంకా ఎవరెవరు ఏం తెచ్చాననేది. యష్మి నువ్వు తేకపోయినా నేను నీ ఫుడ్ తెచ్చా చూడు అని అంటాడా? లేకపోతే యష్మి తేలేదు కాబట్టి యష్మి ఫుడ్ పక్కన పెట్టి పృథ్వీ తెస్తాడా? అన్‌ప్రెడిక్టబుల్. మణికంఠ విషయంలో ఇది జరుగుద్ది అని చెప్పగలిగితే ఆస్కారే ఇంకా ఆ మనిషికి. నేనే చెప్పలేను స్వామి, నా శక్తి సామర్థ్యాలు సరిపోవు. మణికంఠ గేమ్‌ని రివ్యూ చేసే అంత శక్తి సామర్థ్యాలు, అంత ఇంటెలిజెన్స్ నాకైతే లేదు. ఇదే జరుగుద్ది మణికంఠలని. ఆ రకమైన ఒక కంటెస్టెంట్ అతను. తర్వాత నిఖిల్, సీత, నబీల్, ప్రేరణ ముగ్గురు ఫుడ్లు పెట్టి ఒకరికి తెమ్మంటారు. ఇది మరి ఇతను అసలు ఇద్దరు పెడితేనే జడ్జ్ చేసుకోవడం కష్టం. ఇతనికి ముగ్గురు సీత, నబీల్, ప్రేరణ. ఇంకా రకరకాల ఆలోచిస్తాడేమో. ఇప్పుడు ప్రేరణ తెస్తే గ్రూప్ అనుకుంటాడు. నబీల్ తెస్తే ఆల్రెడీ నిన్న ఇచ్చాము. సీతని తెస్తే రకరకాల ఈక్వేషన్ల మధ్య ఏం పెడతాడో ఏమో. చూద్దాం. ఇది జరుగుతుంది. సో, వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన బిగ్ బాస్ గ్రూప్స్‌లో ఏదన్నా నా వీడియోస్ నచ్చుతుంటే షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. దట్స్ ఆల్, సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.